హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్కి సంబంధించినటువంటి ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి నేను నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఫుల్ డీటెయిల్స్ని ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి మీరు లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా లైక్ చేయలేదు వీడియోని, సో లైక్ చేసి అయితే కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ సంస్థకి సంబంధించి లొకేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, దీనికి సంబంధించి ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇండియన్ నేషనల్స్ అందరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అంటే అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు, మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ పోస్ట్ ఇన్ గ్రూప్ సి క్యాడర్ అని చెప్పేసి ఇచ్చారు. సో గ్రూప్ సి క్యాడర్ అంటే ఇక్కడ మనకి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్కి సంబంధించినటువంటి జాబ్స్ అన్నమాట. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు మెడికల్లీ ఫిట్గా ఉండాలి అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. అంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే మాత్రం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు. మీరు మంచి ఫిట్గా ఉండాలి, ఇండియన్ నేషనల్ అయి ఉంటే సరిపోతుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇక్కడ ఈ జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. మీకు 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే క్లారిటీ అనేది వస్తుంది, ఏ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి. సో ముందుగా మనకి ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి సి మ్యాన్ అన్నమాట. ఈ పోస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి అన్ని పోస్టులకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఈ సి మ్యాన్ పోస్టులకి మీకు లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 30,000కి పైగానే శాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, 26th April 2025 నాటికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే కంపల్సరీగా ఉండాల్సినటువంటి విద్యా అర్హత ఏంటి అంటే 10th క్లాస్ అనేది మీరు చదివి ఉండాలి. ఇక్కడ నోటిఫికేషన్లో చూడండి 10th క్లాస్ పాస్ ఆర్ ఈక్వివలెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో దాంతోపాటు ఏంటంటే మీకు సీ గోయింగ్ మెకానైజ్డ్ వెజల్ విత్ 2 years ఇన్ హెల్స్మెన్ అండ్ సీమెన్షిప్ వర్క్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు సీమెన్షిప్ వర్క్కి సంబంధించి ఏదైతే స్కిల్స్ ఉంటాయో దానికి రిలేటెడ్గా మీకు అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ గ్రీజర్ అని చెప్పేసి ఏదైతే పోస్ట్ ఉన్నాయో సో దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. లెవెల్ 1 ప్రకారం సాలరీ పే చేస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు మీకు ఈ యొక్క సీ గోయింగ్ మెకానైజ్డ్ వెజిల్ ఆన్ మెయిన్ అండ్ యాక్సిలరీ మెషినరీ మెయింటెనెన్స్కి సంబంధించి మీకు అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అంటే వర్క్ అక్కడ ఏదైతే మనకి మెన్షన్ చేసినటువంటి పోస్ట్ ఉందో దానికి రిలేటెడ్గా మీకు స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. మెయిన్గా మనకి ఇప్పుడు చూడండి ట్రేడ్స్ మెన్ పోస్టులు అనమాట. సో ట్రేడ్స్ మెన్స్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. 18 నుంచి 25 years వరకు ఈ పోస్టులకి మీకు లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 40,000 వరకు సాలరీ పొందొచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మెకానిక్ లేదా డీజిల్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటల్, కార్పెంటర్ ఈ యొక్క విభాగాలకి సంబంధించి మీరు ఐటీఎస్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. దాంతోపాటు మీకు ఇంజనీరింగ్ కానీ లేదా ఆటోమొబైల్ కానీ షిప్ రిపేర్ ఆర్గనైజేషన్కి సంబంధించి కానీ విభాగాల్లో వర్క్ చేసినట్లుగా అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే మీరు సీమెన్ పోస్టులకి సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలి, అలాగే గ్రీజర్ పోస్టులకి సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలి, ట్రేడ్స్ మెన్ పోస్టులకి సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలనేది ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ట్రేడ్స్ మెన్ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏంటి అంటే చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. టు అసిస్ట్ ఆర్టిసన్ ఇన్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆల్ మెషినరీ.
సో ఇక్కడ ఎవరైతే బోట్స్ ఉంటాయి కదా షిప్స్కి సంబంధించి, సో వాటికి సంబంధించి ఏంటంటే ఆర్టిషన్స్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి మీరు అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. మెయింటెనెన్స్కి సంబంధించి మెషినరీ కానీ ఎక్విప్మెంట్స్కి సంబంధించి కానీ, ఇక్కడ బోట్ ఇంజనీర్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి, అలాగే ఆ స్పేర్ పార్ట్స్కి సంబంధించి టూల్స్ని యూజ్ చేసేటువంటి మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మీరు ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 16th పాయింట్ అనేది చూడండి, దెర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. June 10th వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో 11th June 10th వరకు మనకి లాస్ట్ డేట్ అనేది ఉంది. ఆ డేట్ లోపు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఈ జాబ్స్కి సంబంధించి. సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా చేయాలంటే మనము ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే మనము అప్లికేషన్ ఫామ్, బయోడేటా ఫామ్ అనేది ఫిల్ చేసేసి దానికి రిలవెంట్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా అటాచ్ చేసి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీకు వీలైతే అప్లికేషన్ ఫామ్ ఇస్తాను. ఒకవేళ అప్లికేషన్ ఫామ్ లేకుంటే మీరు డైరెక్ట్గా ఏంటంటే బయోడేటా ఫామ్ తీసుకోండి బయట. సో బయోడేటా ఫామ్ ఫిల్ చేసి దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి, సో వాటిపైన సెల్ఫ్ అటెస్టేషన్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ద అడిషనల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్, ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్, 4th floor అని చెప్పేసి కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు. ఈ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ అనేది చేయాలి, లేదంటే కొరియర్ ద్వారా కూడా పంపించవచ్చు అంట. సో June 10th వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి టైం తీసుకోండి, మెల్లగా మీకు నచ్చినటువంటి టైంలో అయితే ఫిల్ చేసి అప్లికేషన్స్ అనేవి పంపించండి. రిజిస్టర్డ్ పోస్ట్ కూడా చేయొచ్చట. సో మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చదువుకొని ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలని కూడా క్లియర్గా చెక్ చేసుకొని ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే చూడండి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు 20 పాయింట్ అనేది, ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ పూణే అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఫస్ట్ వచ్చేసి పూణేలో పోస్టింగ్ ఉంటుంది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలో. ఫర్దర్గా మనము ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ సంస్థకి సంబంధించి ఆ యొక్క ఆఫీసెస్ అయితే ఉన్నాయి. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటే స్విమ్మింగ్కి సంబంధించి టెస్ట్ అనేది ఉంటుంది. సో అది పాస్ అయితే ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే అవ్వచ్చు. ఎగ్జామినేషన్ అనేది దేని మీద కండక్ట్ చేస్తారు అవన్నీ కూడా మనకి ఫర్దర్గా వాళ్ళు అప్డేట్ అనేది ఇస్తారు. సో ఫ్రెండ్స్ ఇది మనకి రెవెన్యూ శాఖకి సంబంధించి రిలీజ్ అయినటువంటి గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా అయితే అప్లై చేయండి. ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి, ఎవరికి ఉపయోగపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.